తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపే జీఎస్టీలో సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రజలపై భారం తగ్గిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి కేదారేశ్వరరావు అన్నారు. బుధవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం RRDS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేదారేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఉన్న 5, 12, 18, 28% పన్ను స్లాబ్లను కేవలం 5, 18% తగ్గించినట్టు చెప్పారు. గత నెల 22 నుంచే కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిందని, వస్తు సేవల పన్నులో మార్పులతో నిత్యావసర వస్తువులు మరింత చౌకగా మారాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ VKJ ప్రసూన మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు వినియోగించే నిత్యావసరాలు జీఎస్టీ సంస్కరణతో మరింత చౌకగా మారాయని అన్నారు. కన్వీనర్ చెరుకూడ రంగసాయి మాట్లాడుతూ ఇప్పటి వరకు 12% జీఎస్టీ స్లాబుల్లో ఉన్న 99% వస్తువులు ఇతర ఉత్పత్తులు అన్నింటినీ 5% జీఎస్టీ స్లాబ్లోకి వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూజీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి అరవిందస్వామి, NSS ఆఫీసర్ డాక్టర్ కె శ్రీనివాసరావు, అధ్యాపకులు సత్యనారాయణ, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. RRDS గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే NSS యూనిట్ యొక్క ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ రోజున జీఎస్టీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ జీఎస్టీ కోసం చెప్పుకోవాలంటే మన భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రధానంగా 2 చెప్పొచ్చు. ఒకటి 1991లో ప్రవేశపెట్టినటువంటి నూతన ఆర్థిక సంస్కరణలు, అదేవిధంగా 2017లో తీసుకొచ్చినటువంటి జీఎస్టీ. ఈ 2 కూడా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి స్లాబుల్ని కొంతవరకు తగ్గిస్తూ ప్రజలందరికీ కూడా మంచిని చేయాలనే ఉద్దేశంతో ఈ సెప్టెంబర్ 22, 2025 నుంచి జీఎస్టీ 2.2 అనే దాన్ని తీసుకురావడం జరిగిందండి. చేయాలనే ఉద్దేశంతో దేశ ఆర్థిక వ్యవస్థకి జవసత్వాలు తీసుకురావడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి ఈ కార్యక్రమం. దీని మూలంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉందని ఆశిస్తున్నాం. మనము గత 3 రోజులుగా జీఎస్టీ అవగాహన సదస్సులు మన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, అలాగే కమిషనర్ గారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో అవగాహన కార్యక్రమం, అలాగే నిన్న హై స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా పిల్లలందరికీ కూడా చైతన్యాన్ని కలగజేయడం జరిగింది, తగ్గించడం జరిగింది. ఈ జీఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం యొక్క ఆర్థిక భవిష్యత్తును నిర్దేశించేది యువతే. కాబట్టి మీరంతా కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అలాగే సంస్థల్లోనూ వీటి గురించి చెబుతూ ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మేము చెప్పిన అవగాహన మానవతా సేవ ద్వారా సమాజాన్ని బలోపేతం చేయవచ్చునని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ బాబిలిశెట్టి కనకరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొండారాంబాబు, అల్లు తులసి ప్రసాద్, క్లబ్ కోశాధికారి కనగర్ల విజయరామకృష్ణులు అన్నారు. భీమవరం కిషోర్ థియేటర్ రోడ్లోని భవిత స్కూల్లో బుధవారం ఇంటర్నేషనల్ లయన్స్ డే బాబిలిశెట్టి కనకరాజు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. స్కూల్ కు స్టీల్ కంచాలు, గ్లాసులు, సామాగ్రి, బిస్కెట్స్, చాక్లెట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో సామాజిక సేవలు అందిస్తుందని అన్నారు. సమాజ సేవ, నాయకత్వం, సంక్షేమ కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ అంకితమైందని అన్నారు. క్లబ్ అధ్యక్షులు బొండారాంబాబు మాట్లాడుతూ సౌమ్యులు, శాంతిపరులు, సమాజ సేవలో ముందంజలో ఉండే మనసున్న వ్యక్తి కనకరాజు అని అన్నారు. కనకరాజు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్, ఐఈ కోఆర్డినేటర్ టి శ్రీనివాస్, హెడ్ మాస్టర్ పి శ్రీనివాసరావు, స్కూల్ సిబ్బంది ఆర్ లిల్లీ గ్రేస్, వై పెద్దిరాజు, బి దుర్గా, బట్టిప్రోలు శ్రీనివాస్, లయన్స్ సభ్యులు నందమూరి రాజేష్, కొప్పర్తి రాము, డాక్టర్ వంగ వంశీకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. మరి మన కనకరాజు గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ని మన భవితా కేంద్రంలో జరుపుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి సమాజ సేవ చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా మనకున్నటువంటి ధనంలో ఎంతో కొంత మేరకు తోటివారికి కూడా సహాయపడాలి. అది చాలా మంచి సదుద్దేశంతో ఉంటుంది. మరి ఈరోజు లయన్స్ క్లబ్ వారి ద్వారా ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరం. మరి కనకరాజు గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మరి ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. మరి ఇటువంటి కనకరాజు గారి యొక్క బర్త్డే చేసుకోవడం అనేది మరి మన మధ్య, మన CWSN చిల్డ్రన్ మధ్య భవితా సెంటర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనందరి యొక్క ఆశీస్సులతోటి ఆ దేవాది దేవుడు కూడా వీరికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా ప్రతి కార్యక్రమం కూడా అనేక మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. మరి
తీసుకున్నటువంటి మనం ఈరోజు మరికి వారు మన పిల్లలందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా భోజనం చేసేందుకు వీలుగా ప్లేట్స్ ఇస్తున్నారు, గ్లాసెస్ ఇస్తున్నారు, ఇతర మెటీరియల్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి మెటీరియల్స్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం. ఎప్పుడు కూడా ఆ ప్లేట్ చూడంగానే వారి యొక్క దాతృత్వం కూడా మనకి గుర్తుకు రావాలి. ఈరోజు కనకరాజు గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన దివ్యాంగ పిల్లలకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అందిస్తున్న సేవలను మేము కొనియాడుతున్నాము. ఈ మధ్యకాలంలో మన పిల్లలకు సంబంధించి పెద్దిరాజు గారి కానీ లిల్లీ గ్రేస్ గారి కానీ వాళ్ళ యొక్క సేవలను గుర్తించి మేము ఉన్న మీ పిల్లలకి మా వంతు సహకారం మీకు అందిస్తాము అంటూ వాళ్ళు చేసే సేవలు మరవలేనివి. ఈ పిల్లలకి సోషల్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా తరబేతి ఇవ్వడానికి సార్ నిన్న పాపం మినిస్టర్ గారిని కలిసి వీళ్ళకి ఏమి నీడ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనం ఏదో చేయాలి ఒక తపనతో అడగడం జరిగింది. సార్ కూడా మనకి చాలా స్పందించారు పాజిటివ్గా. ఫర్దర్గా మనకి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు. ఈ పిల్లలందరికీ కూడా వీళ్ళ యొక్క దైనందిక జీవితం వాళ్ళ చేతుల మీద వాళ్ళు సొంతంగా. లయన్స్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా భీమవరం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు అందరికీ గురు సమానులు సీనియర్ లైన్ వెబ్సైట్ కనకరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ భవిత స్కూల్కి కావాల్సిన స్టీల్ సామాగ్రి, పిల్లలకి తినుబండారాల కవర్లు, కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని భీమవరం లయన్స్ క్లబ్ తరఫున ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్యదాతగా శ్రీ లైన్ వెబ్సైట్ కనకరాజు గారు దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. వెబ్సైట్ కనకరాజు గారు 55 సంవత్సరాల క్రితం భీమవరం లయన్స్ క్లబ్లో ఫౌండర్ మెంబర్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ లయన్స్ క్లబ్ ద్వారా చేస్తూ ఈ రోజున 55 సంవత్సరాల తర్వాత మేము అధ్యక్షులుగా ఉన్నామంటే, మెంబర్స్గా ఉన్నామంటే వారి ప్రోత్సాహం, వారు ఉత్తేజం. లయన్స్ ఇంటర్నేషనల్ డే, అదే ఇంటర్నేషనల్ డే రోజు నాడు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న మన లయన్స్ మార్గదర్శులు అని చెప్పాలి మన భీమవరం లయన్స్ క్లబ్కి. అలాంటి ఓబులిశెట్టి కనకరాజు గారు పిఎంజేఎఫ్ లైన్ ఓబులిశెట్టి కనకరాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా భవిత స్కూల్ నందు ఈ కిట్స్ అన్ని పంచిపెట్టడం కూడా మాకు అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది. మా లయన్స్ క్లబ్ భీమవరం లయన్స్ క్లబ్కి చార్టర్ మెంబర్గా ఉండి 55 సంవత్సరాల లైనిజంలో పూర్తి చేసుకుని మాకందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే మా ఓబులిశెట్టి కనకరాజు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భవిత స్కూల్లో ఈ పిల్లలందరికీ కూడా ఈ కిట్స్ అన్ని కూడా పంచిపెట్టడం చాలా ఆనందదాయకం. బర్త్డే జరుపుకుంటున్న మహనీయులు, పెద్దలు, పూజ్యులు ఓబులిశెట్టి కనకరాజు గారికి ప్రత్యేకమైన మన అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లైనిజం ద్వారా సమాజ సేవ చేయడం అంటే మరి చాలా పేదవాళ్ళకి, మనకంటా సమాజంలో అడుగునున్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు గుర్తించి మనం సేవ చేయడం అనేది చాలా ఉత్కృష్టమైన విషయం. లైనిజంలో మనకున్నది ఊయి సర్వ్ అని మాత్రమే ఉంటుంది. సింబల్ వేసిన తర్వాత కింద ఊయి సర్వ్ అని ఉంటుంది. దానికి ఏమీ షరతులు ఉండవు. కులం అని కానీ, మతం అని కానీ, ప్రాంతం అని కానీ ఏది కూడా సంబంధం లేకుండా మనకి సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయడం ఒకటే లైనిజం యొక్క ధ్యేయం. అటువంటి ఉన్నత ఆశయం కలిగిన లైనిజంలో సుమారు 56 సంవత్సరాల నుంచి నేను సభ్యుడిగా ఉండడం ఓన్లీ వీ సర్వ్ అన్న మాట మీదే నేను అక్కడ 56 సంవత్సరాల నుంచి లైనిజంలో ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సత్యనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 6వ వార్షికోత్సవ వేడుకలు భీమవరం 1 బ్రాంచ్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దాయిన చంద్రాజీ, చెరుకువాడ రంగసాయి, బ్యాంక్ సీఈఓ కొల్లి స్వామినాయుడు, మార్కెటింగ్ హెడ్ ఐవి సురేష్, హెచ్ఆర్ అడ్మిన్ కొల్లి దుర్గా శివరాం, చీఫ్ అడ్వైజరీ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీఈఓ కొల్లి స్వామినాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సత్యనిధి బ్యాంక్ సేవలు ఇంకా వేగవంతం చేస్తూ ఇంకా మరో 20 శాఖలను ప్రారంభించి 150 కోట్ల రుణాలు ఇచ్చే దిశగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలియజేశారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా మొక్కలు పంపిణీ చేశారు. సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతాలకు అడుగుపెడుతున్న సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులకు, మా ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ, మా బ్యాంక్ సిబ్బందికి, వీసీబీ ప్రేక్షకులందరికీ కూడా 6వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
6 సంవత్సరాల క్రితం ఒక శాఖగా ప్రారంభించిన మేము ఈ 6 సంవత్సరాల కాలంలో సుమారు 12 శాఖలుగా ప్రారంభించడం జరిగింది. అంతేగాక 60 కోట్ల టర్నోవర్ పైబడి ఈరోజు సాధించడం జరిగింది. సుమారు 15,000 మంది ఖాతాదారులను కలిగి ఉండడం జరిగింది ఈ రోజున మేము. అంతేకాకుండా థింక్ ఫర్ కామర్స్ అన్న ట్యాగ్ లైన్కి దానికి అనుగుణంగానే చిరు వ్యాపారస్తులకి సుమారు 5,000 మంది పైగా మేము 10,000 నుంచి 2 లక్షల వరకు సత్వర రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడి అండదండగా మా సంస్థ ముందుకు సాగుతుంది. అలాగే ఇలాంటి వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు కానీ, ఐ క్యాంపులు కానీ, ఇలా మొక్కల పంపిణీ కార్యక్రమాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా మా శాఖలు మరింతగా విస్తరించి మరిన్ని సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మేము చేయాలని చెప్పి ఈ కార్యక్రమాలందరికీ కూడా మీ పెద్దల సహకారం మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గత 6 సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ అనేక రకాలుగా థింక్ ఫర్ కామన్స్ అనే టైటిల్తో ప్రజల్లోకి విశిష్ట సేవలు అందిస్తూ డిజిటల్ బ్యాంకింగ్లో కానివ్వండి, కోర్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, డిపాజిట్స్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా లోన్ విషయంలో కానివ్వండి విశిష్ట సేవలు అందిస్తున్న అండ్ మా కస్టమర్లు అందరూ కూడా సపోర్ట్ చేయడం బట్టి ఈ గత 6 సంవత్సరాలుగా ఇంకా బాగా సేవలు అందిస్తున్నాం. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి వార్షికోత్సవం కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 2019 అక్టోబర్ 8న భీమవరంలో ఒక శాఖగా ప్రారంభించడం జరిగింది. రోజు పడినటువంటి ఒక బలమైన పునాదితో 2025 ఈ యొక్క అక్టోబర్ మాసం వచ్చేటప్పటికి 9 బ్రాంచ్లతో ఈ రీతిగా నిలబెట్టడం జరిగింది. ఇదే కాదు, ఫ్రమ్ డే 1 కస్టమర్స్ వారు సంపాదించిన కష్టానికి తగినటువంటి వడ్డీ మన మార్కెట్లో చూస్తున్నాం. తీసుకుంటే కొంతమంది ఇవ్వలేని పరిస్థితి, బ్యాంకుల్లో పడితే అతి తక్కువ వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. వారిని మేము దృష్టిలో ఉంచుకుని వారి కాయ కష్టం చేసుకొచ్చినటువంటి ప్రతి రూపాయికి చక్కటి ఇంట్రెస్ట్ మేము ఇవ్వాలనే ఉద్దేశంతో అప్ టు 12.5% వరకు మేము వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిగా మెచ్యూరిటీ అయిన స్పాట్లో చెల్లించడం జరుగుతుంది. ఈ విధానం, ఈ నమ్మకం మేము 6 సంవత్సరాల నుంచి సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ నిలబెట్టుకోవడం జరిగింది. భీమవరం మార్కెట్లో కావచ్చు, మా యొక్క 9 శాఖల్లో ఉన్నాం. ఈ రీతిగా సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ని 6 సంవత్సరాలుగా మీరు పెంచి పోషిస్తున్నందుకు, మేము పోషించడం కాదు, మీరే ఖాతాదారులే మాకు దేవుడు. గాంధీ గారు చెప్పారు, కస్టమర్లే మనకు దేవుళ్ళు అని. ఆ కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంక్ 9 శాఖలతోటి అద్భుతంగా నిర్వహింపబడుతోంది. వీటిని నిర్వహిస్తున్నటువంటి CEO నాయుడు గారు, అలాగే సురేష్ గారు, శివకుమార్ గారు, ఆ మిగతా శాఖల యొక్క ప్రధానమైనటువంటి శాఖా నిర్వాహకులు, సిబ్బంది అందరికీ కూడా, ఖాతాదారులకి కూడా నేను 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక బ్యాంకు వార్షికోత్సవం అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది, ఏ విధంగా సామాన్యుడికి కూడా అందేటట్టుగా ప్రణాళిక చేయటం అనేటటువంటిది చాలా ముదావహం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా చక్కగా మొక్కల పంపిణీ కార్యక్రమం, నేత్రదాన విశేష కార్యక్రమం, తర్వాత రక్తదాన కార్యక్రమం, ఇలా మంచి సామాజిక చైతన్య కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా చేసే విషయాల కంటే కూడా కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమం, ఎవరైనా సరే ఒక డిపాజిట్ తీసుకున్నా లేకపోతే విషయాలు చేసినా మళ్ళా వాళ్ళతోటి సంప్రదించి మీకు అన్నీ కూడా తప్పనిసరిగా అందినాయండి, సరిగ్గా ఉన్నాయా అని అడగటం అనేటటువంటిది చాలా మంచి విషయం. అటువంటి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి ఈ సంస్థ, ఈ బ్యాంకుని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఒక బ్యాంకు కానీ ఏదైనా వ్యవస్థ కానీ బాగుపడాలి, బాగా అభివృద్ధి చెందాలి అంటే ముఖ్య కారణం ఆఫ్టర్ సేల్ సర్వీస్ సార్. అంటే నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్గా నా అనుభవంతో నేను చెప్తున్నాను, డిపాజిట్లు సేకరించడం అనేది చాలా చిన్న పని అండి, పెద్ద విశేషమేం కాదు. ప్రజల్లోకి వెళ్ళి మన గురించి చెప్తే అన్నీ ఇస్తారు. కానీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏ రకమైన సేల్స్ ఇచ్చామన్న దాన్ని బట్టి మన డెవలప్మెంట్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఈ బ్యాంకుల మట్టుకు చాలా అద్భుతంగా ఉంది. సప్తనిధి లిమిటెడ్ 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో నాకు ప్రత్యేక శుభాకాంక్షలు. ముఖ్యంగా CEO స్వామినాయుడు గారికి, సురేష్ బాబు, ఇంకా ఇతర
మేనేజ్మెంట్ తాలూకు ఎవరైనా ఉంటే వారికి, స్టాఫ్ అందరికీ, స్టాఫ్తో పాటు కస్టమర్స్ కూడా నా హృదయపూర్వక. ఈ రోజున ఏదైనా వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, వ్యాపారంలోకి దిగాలన్నా బుద్ధుని యొక్క ఆశీస్సులు ఉండాలి. బుద్ధుని ఆశీస్సులు ఉంటేనే, బుద్ధిబలం ఉంటేనే చేయగలరు. ఒకళ్ళు బతకడం కాదు, మనం బతకడంతో పాటు 10 మందిని బతికించాలి అనేటటువంటి ఈ స్వామి గారి ఆలోచన ఏదైతే ఉందో, మరి 6 సంవత్సరాల క్రితం మరి ఆలోచనకి మరి ఇప్పుడు 7వ సంవత్సరంలో రావడం చాలా ఆనందంగా. జస్టిస్ బిఆర్ గవాయ్పై సుప్రీంకోర్టులో జరిగిన దాడిని నిరసిస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భీమవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీజేపై జరిగిన దాడి సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కఠినంగా వ్యవహరించకపోతే ఇటువంటి దాడులు పదే పదే పునరావృతమవుతాయని, కఠిన చట్టాలను తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా న్యాయ వ్యవస్థకు నిత్యం రక్షణ కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. తొలుత కోర్టు భవనాల సముదాయం నుండి న్యాయవాదులు ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలెటి న్యూటన్, ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు, నాయకులు మల్లుల శ్రీనివాసరావు, వైవి ఆనంద్, మోగంటి శివ, డికేవి ప్రకాష్, బోకూరి విజయరామరాజు, గుంటి ప్రభు, ఫీటర్ తదితరులు పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై చేసిన దాడి భయంకరమైన సూచనలు సూచిస్తుంది. ఈ దేశ లౌకికవాదాన్ని కూడా దాన్ని ఎక్కిరించినట్టు అవుతుంది. మరి గవాయ్ గారు అంటే ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి. మరి ఆయన విషయంలోనే ఇంత దారుణంగా మన దేశంలో ఎలా చేయడం చాలా దురదృష్టకరం. మరి ఈ సందర్భంగా భీమవరం భారతదేశము న్యాయవాది మిత్రులందరూ కూడా ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ, మనం చదువుకున్న రోజుల్లో మనం ప్రియాంబుల్ చదివారు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని. అలాగే అందులోనే మన ప్రొఫెషనల్ ఎథిక్స్ అది చదివాం. అలాగే మళ్ళీ ఇవన్నీ వ్యవస్థల మీద మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ దాడి మనకి లోయర్ కోర్టుల నుంచి అప్పీల్ మ్యాటర్స్, అప్పీల్ పద్ధతుల్లో మనం అప్పీల్ చేసుకోవాలి తప్ప ఎంత దుర్మార్గమైన పని, కఠినమైన పని న్యాయవాదులు అలాగే న్యాయమూర్తులు కూడా మరి అది ఆలోచించవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థలో ఎంతోమంది ప్రజలకు, పేద బలహీన వర్గాల ప్రజలకి మనందరం కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఒక న్యాయ వ్యవస్థ ఉందన్న నమ్మకంతోనే బతుకుతున్నారు అందరూ. ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఉన్నతమైన అధికారంలో, ఉన్నతమైన పదవిలో ఉన్న మన రామకృష్ణ గవాయ్ గారి మీద జరిగిన సంఘటన మన న్యాయ వ్యవస్థను అందరినీ కూడా చాలా కదిలించేసింది. అటువంటి సంఘటన మరి పునరావృతం కాకూడదు. భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం న్యాయవాదులు 6/10/2025 సంవత్సరం తేదీన జరిగినటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇది ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఎవరైనా సరే న్యాయ వ్యవస్థ మీద కానీ, న్యాయవాదుల మీద కానీ, న్యాయవాద స్టూడెంట్స్ మీద కానీ, న్యాయవాదుల మీద కానీ ప్రతిసారి కూడా దాడులు జరుగుతున్నాయి. మనం ఖండిస్తూ వచ్చాం. తప్పనిసరిగా అడ్వకేట్ యాక్ట్ ఉన్నాయి అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కాపాడాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అందించారో, కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం. అటువంటిది మరి సుప్రీంకోర్టులో జడ్జి ప్రధాన న్యాయమూర్తి మీద మరి అవమానకరంగా షూ వేసడం అంటే అక్కడ కులం లేదండి. అక్కడ దళితుడనా, బ్రాహ్మణనా, రెడ్డనా, కమ్మనా, లేకపోతే ఇతర కులాలని కాదు. అక్కడ జడ్జికి ప్రధాన న్యాయమూర్తి అంటే వాళ్ళకి నచ్చినట్టు జడ్జిమెంట్లు ఇస్తే ఓకే, లేకపోతే ఒక ప్రధాన న్యాయమూర్తిని ఇలా అవమానకరంగా చేయడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. మరి ఈ రోజున అనేక మంది లాయర్లు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారండి. ఇందులో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమోనిషమైన ఖండాన్ని మరి ఖండిస్తున్నారు. అలాగే అతను కూడా చేసిన పనికి పశ్చాత్తాపడకుండా దేవుడు కల్లో కనిపించి దేవుడే నాతో ఈ పని చేయించాడు, అందువల్ల నేను క్షమాపణ చెప్పను అన్నమైన చాలా తప్పు. మరి మన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ గారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ మరి ఈరోజు
భీమవరం బార్ అసోసియేషన్ తరఫున అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మరి ఎదురు తెలియని వాళ్ళ ఇలాగా దాడులకు ఎగబడతారని వాళ్ళని శుభ్రంగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క న్యాయవాది మీద ఉందని సుప్రీంకోర్టు జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గావయ్య గారి మీద దాడి చేయడం జరిగింది 6వ తారీఖున. ఒక న్యాయమూర్తికే రక్షణ లేకుండా పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయంగా భావిస్తూ మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాం. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో 2 రోజుల పాటు జరిగే లావిష్ పాప్ ఆఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఎంసీ చైర్పర్సన్ కరిదింటి సుజాత రామచంద్రరాజు ప్రారంభించారు. మగవాళ్ళు ఆభరణాలన్నా అందమైన చీరలన్నా ఎంతో ఇష్టపడతారని, అటువంటి ఆభరణాలతో ఎన్నో మైమరిపించే అనేక రకాలతో లావిష్ పాప్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు అల్లూరి సాహిత్య, ఇందుకూరి గాయత్రులు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ లావిష్ పాప్ ఆఫ్ ఎగ్జిబిషన్ లో జ్యువెలరీ, శారీస్, డ్రెస్సెస్, బేకింగ్ మరెన్నో ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోడ్లోని ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో పాపప్ స్టైలిష్ అని ఇక్కడ లావిష్ పాపప్ అని ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. దివ్య అండ్ సాహిత్య. ఇక్కడ అంతా కలెక్షన్ చాలా బాగుంది. పొందూరు ఏంటి, ఈ విక్టోరియా బెనారస్, పైతాని, మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ఇంతవరకు ఇంత గ్రాండ్గా ఇన్ని వెరైటీస్ తోటి ఇప్పుడు వరకు చూడలేదు మేము ఈ భీమవరంలో ఎగ్జిబిషన్. అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి. అందరూ వచ్చి ఈ పిల్లలిద్దరిని ఎంకరేజ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అమ్మ ఇద్దరికి. అక్టోబర్ 8th, 9th పాపప్ స్టైల్ ఎగ్జిబిషన్ అనేది 2 days జరుగుతుందండి. డూ విజిటర్స్ భీమవరం ఆనంద ఇన్ అక్టోబర్ 8th and 9th. వెరైటీస్ వచ్చేసి పొందూర్ సిల్వర్ జ్యువెలరీ, స్వేజా జ్యువెలరీ, ఆక్వా డైమండ్స్, బెనారస్ హౌస్, ఆరోరేబుల్ అన్ని డిజైనర్ హౌసెస్ నుంచి వచ్చారు. డూ విజిటర్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు భీమవరం విచ్చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. ఉండి నియోజకవర్గంలో మంచినీటి కొరత లేకుండా ప్రభుత్వ దాతల సహకారంతో నిర్మాణాలు చేపడుతున్నాం. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. కళామ తల్లి ముద్దుబిడ్డ అడవి బాపిరాజు జయంతి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక. 300 మంది అనుచరులతో తోట సీతారామలక్ష్మి సమక్షంలో టీడీపీలో చేరిన భీమవరం మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జవాది గణేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.